నమస్తే, మీరు చూస్తున్న రెజిఆర్ నేటి వార్త. నా పేరు రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువుకు నిలయం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆర్డిటి సంస్థ తన శాయశక్తుల కృషి చేస్తూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కరువు జిల్లాలో కల్పతరువుగా మారింది. అలాంటి ఆర్డిటికి ఇటీవల కాలంలో ఫారిన్ నిధులు రప్పించేటువంటి ఎఫ్ఆర్సిఏ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం పైన అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, తర్వాత కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు ఇలా ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు ఉద్యమాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి ఎఫ్ఆర్సిఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని రెన్యువల్ చేయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు విజయం సాధించారని చెప్పవచ్చు. ఈ ఎఫ్ఆర్సిఏ యాక్ట్ రెన్యువల్ చేయడం వల్ల ఫారిన్ నుంచి ఆర్డిటి సంస్థకు నిధులు యథాతథంగా రావడం జరుగుతుంది. సో ఆర్డిటికి నిధులు రావడంతో అనంతపురం, రాయలసీమ జిల్లా అనంతపురంలో యథాతథంగా ఆర్డిటి కార్యక్రమాలు అయితే సజావుగా ముందుకు సాగే అవకాశం అయితే ఉంటుంది. సో ఆర్డిటి సంస్థకు నిధులు యథావిధిగా వచ్చేందుకు ఎఫ్ఆర్సిఏ రెన్యువల్ చేయించడంలో మొత్తానికైతే ప్రజా సంఘాలన్నీ కూడా సఫలీకృతమైనని చెప్పవచ్చు. ఈ ఎఫ్ఆర్సిఏ రెన్యువల్ చేయించడంలో ముఖ్యంగా కూటమి నేతల ప్రమేయం చాలా ఉందని చెప్పేసి కూటమి నేతలు, నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయం పేదల విజయంగా కూటమి నేతలు భావిస్తున్నారు. చూడు మనం